ఆషాఢమాసం. ఆషాఢమాసం వస్తుంది అంటే మనందరికీ గుర్తుకొచ్చేది కొత్తగా పెళ్ళైన జంటలు. వాళ్ళతో పాటు మరొకటి కూడా గుర్తుకొస్తుంది. అదే అండి ఆషాఢమాసంలోని గోరింటాకు. గోరింటాకు అంటే ఇష్టం లేని ఆడపిల్ల అంటూ ఉండదు. ఎర్రటి చేతులను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తాడు అని నమ్ముతూ ఉంటారు. అలాంటి గోరింటాకు ఆషాఢమాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి అని ఎందుకంటారు? అసలు గోరింటాకు ఎలా పుట్టింది, దాని పూర్తి వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే గోరింటాకు అంటే గోరింటాకు అసలు పేరు ఏమిటంటే గౌరీ ఇంట ఆకు అట. గౌరీ ఇంట ఆకు అంటే గౌరీదేవి బాల్యంలో చెల్లెలతోటి వనంలో ఆడుకుంటూ ఉండగా ఆ సమయంలో రజస్వల అయ్యిందట. ఆ రజస్వల అయిన రక్తపు చుక్కలు నేలపై తాకగానే ఒక మొక్క పుట్టిందట. ఆ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారట. అంతలోని ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీరతితో అంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏదో ఉపయోగం కలుగుతుంది అని అడిగిందట. అప్పుడు పార్వతి చిన్నతనపు చేష్టలతోటి ఆ చెట్టు ఆకులను కోసి అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబడ్డాయట. అయ్యో, నా బిడ్డ చేతులు కందిపోయాయే అనే లోపల పార్వతి, నాకు ఏదమైనా నొప్పు బాధ కలగలేదమ్మా, పైగా చాలా అందంగా అలంకరంగా అనిపిస్తుంది ఇది అన్నారట. అప్పుడు పర్వతరాజు, ఇకపై స్త్రీ సౌభాగ్యం సింహంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. రజస్వల సమయంలో ఉద్భవించింది కాబట్టి ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, తన రంగు వల్ల చేతులు కాళ్ళకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా కూడా వాడబడుతుంది అని ఆశీర్వదించారట. అదే ఆ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పరుసుతో చేతులకు కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకున్నారట. అదే సమయంలో కుంకుమ కూడా ఒక సందేహం వచ్చిందట. నుదుటిన కూడా ఈ ఆకుతో బొట్టు పెట్టుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో చెప్పుకుంటూ కుంకుమ బాధపడిందట. అప్పుడు గౌరీదేవి ఈ విధంగా ఆకు నుదుటిన పండదు అని చెప్పిందట. కావాలంటే పెట్టుకొని చూడండి, గోరింటాకు నుదుటిన ఎప్పుడు కూడా పండదు అని చెప్పి, ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరిచేతి మధ్యలోని స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధానమైన నాడి ఉంటుంది కాబట్టి వాటిలోని అతి ఉష్ణాన్ని లోగరించి ప్రశాంతతని పరుస్తుంది. ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేతిలోని పెట్టినట్లయితే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలన్నీ కూడా నయమైపోతాయట. ఇక భర్తకు గోరింటాకు గల అనుబంధం గురించి చెప్పాలంటే స్త్రీలోని హిమోగ్లోబిన్ పని తీరు చక్కగా ఉండడం వల్ల దేహం కూడా చక్కగా సున్నితంగా అందంగా ఉంటుంది. ఆ లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు, ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింటాకును మన అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల కూడా ఆరోగ్యము ఆనందాన్ని లభిస్తాయట. అది నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడుగునా మనకు దొరుకుతుంది. ఈ ఆషాఢమాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుందట. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢమాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళుతుంటారు. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసుకొని భర్తను గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. చేతిలో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కూడా స్త్రీలు నమ్ముతూ ఉంటారు, అంత ఎక్కువగా ప్రేమిస్తారని కూడా అంటారు. అయితే ఇక శాస్త్రంగా మరొక విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం. ఈ కాలంలో తడుస్తూ ఉండడం వల్ల కాళ్ళు పగులుతూ చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటి బారి నుండి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారని చెప్పవచ్చు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని, శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుందని, అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకుని ఈ రోజుల్లో కోను హెన్నా అనిలో కూడా పెడుతున్నారు. కానీ అలాంటివి కాకుండా మన పెద్దలు చెప్పినట్టు చెట్టును తెంపుకొని ఆకులను తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటేనే ఆ ఔషధ గుణాలు మనకు 100% చేరుతాయి. గోరింటాకు గౌరీదేవి కదా. ఇది ఆషాఢ మాసంలో ఒక్కసారైనా వినవలసిన కథ. మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.